ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ తెలంగాణ రాష్ట్ర యువత, మహిళలు అంతా కూడా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సాదరంగా స్వాగతం చెప్పడానికి లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి శుభ సందర్భంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లా నుంచి కూడా హాజరవుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కుటుంబ పాలనకు, ఇప్పుడు అసమర్థత పాలన, కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటమే లక్ష్యంగా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం 9,000 కోట్లకు పైగా అభివృద్ధి నిధులతోటి శంకుస్థాపన కార్యక్రమాలు, అదేవిధంగా అనేక ప్రారంభోత్సవాలను ఈ జాతికి, తెలంగాణ జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంలో మనమంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఘనంగా స్వాగతం పలకడానికి ఖమ్మం జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ